మేము చాలా రెగ్యులర్గా జర్నీస్ చేస్తూ ఉంటాము, కానీ ఇది మాత్రం ఒక ఛాలెంజింగ్ జర్నీ అనే చెప్పాలి. ఎందుకంటే మేము ఈసారి ముంబై నుంచి ఒడిశా, మాకు థర్డ్ ఏసీలో టికెట్ దొరకకపోయినా స్లీపర్లో వెళ్ళబోతున్నాం. సభీ కహా जा रहे हैं? अभी हम लोग मुरली जा रहे हैं मुंबई से। ओडिशा? हाँ उड़ीसा। सबका टिकट हो गया? टिकट 25 लोग हैं, लेकिन आधे का ही हो पाया है, 7 लोगों का नहीं हुआ है। देखते हैं, जुगाड़ करते हैं कुछ टिकट। किस का नहीं हुआ? 7 लोग मतलब 7 लोग में स्मृति है, हर्षा है और इसका भी सिंधु भी है। बैग ले लो, कैमरा के पीछे जो वीडियो बना रहा है ना उनका भी नहीं हुआ। ఎస్, వాళ్ళు చెప్పింది నిజం. మేము ఈసారి స్లీపర్లో వెళ్తున్నాము, అయినప్పటికీ కూడా మాలో 7గురికి వెయిటింగ్ లిస్ట్లోనే ఉండిపోయింది. సీట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఇది ఒక ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ అనమాట. మాకు టైం ఉంది ఇంకా ట్రైన్కి అని చెప్పేసి అండర్ గ్రౌండ్ షాపింగ్ ఉంటే శివాజీ టెర్మినల్ దగ్గర మా వాళ్ళు అక్కడే షాపింగ్ చేయడానికి వెళ్ళారు. నిన్న తత్కాల్ టికెట్ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ షాపింగ్కి వచ్చారు. అయినా ఈరోజు కూడా టైం ఉంది కదా, ఏదో ఒకటి కొనుక్కొని వెళ్దాంలే, అలా చూసేసి వద్దామని చెప్పేసి మళ్ళీ ఇక్కడికే వచ్చారు. బార్ బార్ కల్బీ ఆయానా? आज क्या खरीदा? से वही कल जो टाइप हुआ कल के पैटर्न में दूसरा कलर। అలా మేము షాపింగ్ కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసాము. ఇంకా మాకు ముంబైలో బాగా నచ్చిన విషయం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ బిల్డింగ్స్. ఇది యాక్చువల్గా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్. తర్వాత పోస్ట్ ఆఫీస్, రైల్వే స్టేషన్ ఏవి చూసినా కూడా ఒక హిస్టారికల్ మాన్యుమెంట్ లాగే అనిపించే, గవర్నమెంట్ బిల్డింగ్స్లా అనిపించలా. బ్రిటిషర్స్ అలా కట్టారు. ఆ తర్వాత మేము వెళ్ళేది స్లీపర్లో, మాకు ఫుడ్ దొరుకుతుందో లేదో అని చెప్పేసి మాకు హోమ్ ఫుడ్లా దొరికింది ఈ ఫుడ్. దీన్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి, టేస్ట్ చేయాలని రికమెండేషన్ ద్వారా ఇక్కడికి వచ్చి తీసుకున్నాం వీటన్నిటిని. థ్యాంక్ యూ. టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. సింధు బండా తీసుకో. ఎవరో బాగుందని చెప్తే వచ్చి మేము తిన్నట్లు, మేము బాగుందని చెప్పేసరికి మా వాళ్ళు ఇంకా వచ్చి పార్సిల్స్ కూడా కట్టించుకున్నారు. మేము ఆల్రెడీ ఈ ఫుడ్ తిన్నాం కాబట్టి ఫ్రైడ్ రైస్ చేయించుకొని మేము పార్సిల్ పట్టుకొని షాపింగ్ కంప్లీట్ చేసి తిరిగి మేము టెర్మినల్లోకి వెళ్ళిపోయాము. ఇంకా మా ట్రైన్ సిచ్యువేషన్ అయితే ఇది. స్లీపర్లోకి ఎక్కేశారు, ఎవరి సీట్లో వాళ్ళైతే కూర్చున్నారు. ఇంకా మిగతా వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు జనరల్ టికెట్ తీసుకొని మరీ ట్రైన్ ఎక్కి మా వాళ్ళ దగ్గరే కూర్చుండిపోయాము అడ్జస్ట్ చేసుకొని. ఈ అమ్మాయికి అయితే టికెట్ కూడా లేదు ఫ్రెండ్స్, జనరల్ టికెట్ తీసుకొని ఎక్కింది. కామెడీ ఏంటంటే మా వాళ్ళకి టికెట్ లేదని ఎవరో వచ్చేసరికి సడన్గా భయపడి బ్యాగులు పట్టుకొని పారిపోయారు. ఇంతకీ వాళ్ళు కూడా టికెట్ లేకుండానే వచ్చి అక్కడ కూర్చున్నారు. సిచ్యువేషన్ చూసి నాకు బాగా నవ్వు వచ్చింది. శృతి మిడిల్ అలా ఉన్న ప్లేస్లో కూర్చొని మా వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ తినేశారు. ఈలోపు టానే స్టేషన్ వచ్చింది. తానే చూడగానే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఫస్ట్ ఇండియన్ రైల్వేస్ ముంబై టు తానే కదా స్టార్ట్ అయింది రూట్. ఆ తర్వాత మేము ముగ్గురం పైకి ఎక్కేసాం. టికెట్ లేను బ్రో, ఆ చివరి బ్రో ఈమె మా పెద్ద దిక్కు, నీలవేణి అక్క. అక్కడేదో ఒక అమ్మాయి వస్తే జ్యువెలరీ అంతా చూసి మొత్తం అబ్జర్వ్ చేసేసి చివరికి ఏది కొనకుండా ఆవిడని తిప్పి పంపించారనమాట. ట్రైన్లో ఫుడ్ దొరికినప్పటికీ టేస్టీ ఫుడ్ అయితే దొరకదు కాబట్టి మా వాళ్ళు తినరు. విజయవాడ స్టేషన్ వచ్చేసరికి కొంచెం రిలాక్స్ అయ్యి అక్కడ కావాల్సినవి కొనుక్కున్నారు. నాకైతే తెలిసిన ఏరియా ఇక్కడ దిగితే జస్ట్ 3 అవర్స్లో మా ఇల్లు అన్న ఫీలింగ్ వచ్చింది. విజయవాడకు వచ్చాం ఫ్రెండ్స్, ఊరికి వచ్చాం ఫ్రెండ్స్, కానీ ఎవరికి పిలవలేదు, టీచర్ అంట, మేము స్టూడెంట్స్ అంట. అట్లా నా దగ్గర అట్లా చదువుకుంటామా, నువ్వు నేర్పి మేము నేర్చుకుంటాం. మణిపూర్, ఇంఫాల్ దాని పరువు తీస్తారేమో అక్కడ కూడా. ఏమో సింధు, నాకు అసలు సిక్కిం గ్యాంగ్ నేర్చుకునే. అలా టైంపాస్కి అట్లాస్ ఓపెన్ చేసి దానిలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అడుగుతుంటే వాళ్ళు ఆన్సర్ చేయడం, ఆ ఆన్సర్స్కి నవ్వుకోవడము. కావాలని చెప్తున్నారో తెలిసి చెప్తున్నారో తెలియక చాలా ఎంజాయ్ చేస్తూ ప్లేస్ ఏదైనా, మేమున్న సిచ్యువేషన్ ఏదైనా నవ్వుకుంటూ సరదాగా మా ప్రయాణం అంతా కొనసాగిస్తూ వెళ్తున్నాము. మాకు స్టేషన్స్లో మమ్మల్ని కలవడానికి ఎవరైనా వచ్చినా, ఫుడ్ ఏమన్నా తెచ్చినా మాకు చాలా హ్యాపీగా ప్రశాంతంగా అనిపిస్తుంది. కాకుంటే ఎవరికైనా ఫోన్ చేద్దామంటే ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనిపిస్తుంది. కానీ ఫ్రెండ్స్ విషయంలో అలా కాదు. రోజా నేను డ్యూటీలో ఉందా లేదా అని కాల్ చేశాను. రోజా డ్యూటీలోనే ఉంది. నా కోసం నాకు కావాల్సిన పప్పలు కూడా తీసుకొని వచ్చింది. డిగ్రీ చదువుతున్నప్పుడు అనుకునే వాళ్ళము జాబ్ కొట్టిన తర్వాత ఎప్పుడన్నా కలవాలి అని. కానీ డెస్టినీ డిసైడ్స్ అనమాట. ఇట్లా కలుస్తామని అనుకోలేదు. నేను డ్యూటీ పర్పస్ వెళ్తూ రోజా డ్యూటీలో ఉండి కలవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. రోజాకి బాయ్ చెప్పేసాము, వెళ్ళిపోయింది. మేము పొద్దున్నే భువనేశ్వర్లో దిగిపోయాము. ఇది టైం మనకి చాలా నేర్పుతుంది. సిచ్యువేషన్ ఎలా ఉన్నా దాన్ని ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళిపోవడమే.
అర్థం కాలేదా? నేను అంటున్నా ఎంజాయ్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్.